వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు మీకు స్పెషల్ ఫిష్ కర్రీ చేయడం చూపిపోతాను. నేను వంకాయ మునక్కాయ ఫిష్ కర్రీ అండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ ఫిష్ నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. మీకు ముక్కలు ఎట్లా సైజు కావాలో తీసుకోండి మీరు. ఇక్కడ నేను ఆల్ పర్పస్ మసాలా పౌడర్ తీసుకున్నాను. ఆల్ పర్పస్ మసాలా అంటే నేను ఇంట్లోనే చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. నేను ఒక 2 స్పూన్ ఆల్ పర్పస్ మసాలా, హాఫ్ స్పూన్ అంత ఇంగువ పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఒక చిన్న మామిడికాయ, ఒక మునక్కాయ తీసుకోండి, పెద్ద ఒక టమాటో సన్న తరిగి పెట్టుకోండి, ఓకే. వంకాయ నేను ఈ సైజుని కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇలాగే కట్ చేసుకోండి, బాగుంటుంది. లేకపోతే వంకాయ అనేది సాఫ్ట్ అయిపోతుంది, చాలా ఎక్కువ టేస్ట్ బాగుండదు. సో ఒక పెద్ద ఆనియన్ నేను సన్న తరిగి పెట్టుకుని, 4 పచ్చిమిర్చి టేస్ట్ కోసం, కొత్తిమీర, పుదీనా కూడా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి టేస్ట్ కోసం పెట్టుకున్నాను, కరివేపాకు, హాఫ్ స్పూన్ సోంపు, హాఫ్ స్పూన్ జీలకర్ర. నేను ఇక్కడ ఆవాలు వాడట్లేదు. సో దీనికి ఆవాలు బాగుండదు కాబట్టి దీనికి సోంపు వాడితే బాగుంటుంది ఫిష్ కర్రీకి. సో 4 లవంగాలు, 2 యాలకులు. ఇక్కడ నేను సాల్ట్ ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చూపించలేదండి. నేను టేస్ట్ తగినంత మీకు ఎంత కావాలో నేను యాడ్ చేసుకోవచ్చు. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను కడాయి పెట్టుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫిష్ కర్రీకి కాబట్టి నేను ఇక్కడ ఒక 4 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ ఇప్పుడు వేడైంది. ఇప్పుడు మనం ఈ పోపు దింపులు చేసుకుంటాం. మనం ఇది కొంచెం చిటపడైనప్పుడు ఆనియన్ వేసుకుందామండి. సో ఇప్పుడు నేను ఆనియన్, పచ్చిమిర్చి, మునక్కాయ, వంకాయ అన్ని ఒక్కసారి వేసుకున్నానండి. ఒక్కసారి వేసుకుంటే అది టేస్ట్ అనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎక్స్ట్రాక్ట్ అయ్యేటప్పుడు. సో మీరు ఇలాగే చేసుకోండి, టేస్ట్ చూడండి ఎలా ఉంది. టేస్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే వంకాయ మునక్కాయ అనేది ఆనియన్ చేసిన ఫ్లేవర్ దిగిందంటే చాలా బాగుంటుంది. సో నేను చాలా అయిపోయిందండి వీడియో వేసి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా టేస్ట్ చూసుకోండి. నేను ఎక్కువ రోజు వీడియో వేయలేదు కాబట్టి అందరూ మెసేజ్ పెడుతున్నాను, థ్యాంక్స్ అండి. నేను నెక్స్ట్ నాకు కొంచెం టైం లేదు కాబట్టి చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు రోజు కంటిన్యూ చేస్తూ ఉంటానండి. సో ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇది ఆనియన్ కొంచెం మెత్తపడితే సరిపోతాయి మనకి. ఆనియన్ కొంచెం మెత్తపడిందంటే అప్పుడు మనం దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి, మంచిగా పచ్చివాసన పోయి ఇప్పుడు మనం ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా యాడ్ చేసుకుని దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలండి టమాటాని, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను టమాటా యాడ్ చేసుకుంటాను. టమాటా యాడ్ అయిపోయింది. దీన్ని కొంచెం మనం మూత పెట్టేసుకుందాం. మనం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి స్టవ్ కూడా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి కొంచెం మంచిగా టమాటా మగ్గుతాయి, అప్పుడే మంచి టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల తర్వాత ప్రాసెస్ చేద్దాం. సో టమాటా అనేది సాఫ్ట్ అయిపోయిందండి. టమాటా వంకాయ సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మసాలా యాడ్ చేసుకుందాం, డ్రై మసాలా. ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం అండి. ఇప్పుడు మసాలా ఉప్పు యాడ్ చేశాను. మీరు స్టవ్ సిమ్లోనే ఉండాలి, మసాలా మాడకూడదండి. ఎందుకంటే ఇది వాటర్ లేదు కాబట్టి మసాలా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, సేదు వచ్చేస్తాయి. అది కొంచెం ఇలాగే ఉండి సిమ్లో పెట్టి మీరు మసాలా కొంచెం పచ్చివాసన పోయే వరకు పెట్టి దీన్ని అట్లా అప్పుడప్పుడు చేయి ఆడిపించండి. చేయి ఆడిపించి ఒక 5 నిమిషాలు అట్లా ఉంచండి దీన్ని. సో మసాలా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం చింతపండు రసం యాడ్ చేసుకుందాము. చింతపండు సార్ చింతపండు యాడ్ చేసిన తర్వాత మనం ఏం తీసి పెట్టుకున్నామో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇప్పుడు యాడ్ చేస్తాం. ఆ ఫ్లేవర్ అనేది ఇది మంచి వెళ్ళాలి కాబట్టి కొంచెం బాయిల్ అవ్వాలి, మంచిగా బాయిల్ అవుతుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది ఎక్స్ట్రా అనేది మంచిగా మనకి ఫ్లేవర్ దిగుతాయండి. ఇప్పుడు ఈ స్టేజ్ యాడ్ చేయండి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక స్టవ్ ఆయిల్లోనే పెట్టుకోండి. ఆయిల్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. సో ఇప్పుడు మంచిగా బాయిల్ అయిందండి. పచ్చివాసన మంచిగా పోయింది, ఫ్లేవర్ కూడా మంచిగా దిగింది, కానీ స్మెల్ అయితే అదిరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మామిడికాయ, చేపలు యాడ్ చేసుకుందాం. చేపలు యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మనం దీన్ని కుక్ చేసి దించేసుకుందామండి. సో స్పెషల్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. వంకాయ ఫిష్ కర్రీ ఆయిల్ సపరేషన్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నానండి. సో మీరు ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ బాగుంటుంది. నేను రెగ్యులర్ చేస్తూ ఉంటాను ఇట్లా నేను. సో దానికి మీకు కూడా ఒకసారి చూపిస్తామని అనిపించింది కాబట్టి మీకు వీడియో పెట్టాను. సో ప్లీజ్ మీరు కూడా ఇలాగే చేసి టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.